క్లాస్లో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ అనేటువంటి లెసన్ నుంచి టార్క్ యాక్టింగ్ అనే డైపోల్ ప్లేస్డ్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విద్యుత్ ఆవేశాలు క్షేత్రాలు అనేటువంటి పాఠంలో ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ఉంచినటువంటి విద్యుత్ డైపోల్ మీద పనిచేసేటువంటి బలయుగ్మము లేదా టార్క్కి సమాసాన్ని రావడబోతున్న ఈ వీడియోలో ఎట్లా వస్తుంది అనేది చూద్దాం. ఇక్కడ మనకి స్టార్టింగ్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటున్నాం, ఏకరీతి విద్యుత్ క్షేత్రము అంటున్నాం. అంటే ఇక్కడ ఏంటి అంటే యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది ఎక్కడైనా ఒకే రకంగా ఉండేట్లుగా అంటే సమానంగా ఉండేటువంటి ఏ బిందువు దగ్గర తీసుకున్నా సరే విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది సమానంగా ఉండేటువంటి విద్యుత్ క్షేత్రాన్ని ఏకరీతి విద్యుత్ క్షేత్రం అంటాం. అక్కడ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏ ప్లేస్లో తీసుకున్నా ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా సరే అక్కడ సేమ్గా ఉంటుంది. అటువంటి ఫీల్డ్ని యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. యూనిఫామ్ అంటే ఒకే రకంగా సేమ్గా ఉండేటువంటి దాన్ని యూనిఫామ్ అంటాం. కాబట్టి అక్కడ ఇంటెన్సిటీ అనేది యూనిఫామ్గా ఉంటుంది. అటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఎలక్ట్రిక్ డైపోల్ని కానీ మనం తీసుకుంటే దాని మీద టార్క్ యాక్ట్ చేస్తుంది. అది ఎట్లాగో దానికి సమీకరణం ఏంటి అనేది చూద్దాం. ఆల్రెడీ మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో టార్క్ అనే దాని గురించి చదివాం, బలయుగ్మము అనేదాన్ని. బలయుగ్మము అంటే రెండు బలాలు సమాన మరియు వ్యతిరేక బలాలు వేరువేరు బిందువుల వద్ద పనిచేస్తుంటే అప్పుడు ఆ వస్తువు భ్రమణచలనంలోకి రావడానికంటే దాని మీద టార్క్ పనిచేయడం వల్ల అది భ్రమణచలనంలోకి వస్తుంది. ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్ట్స్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ ఆన్ ది సేమ్ బాడీ. ఒకే బాడీ మీద రెండు పాయింట్స్ దగ్గర రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్ట్ చేస్తుంటే అప్పుడు బాడీ ఏమవుతుంది అంటే రొటేటరీ మోషన్లోకి వెళ్ళటానికి ఛాన్స్ ఉంటుంది. దాన్ని మనం అక్కడ యాక్ట్ చేసేటువంటి దాన్ని టార్క్ అని చెప్తాం. సో ఆ టార్క్కి మనం ఇక్కడ ఎక్స్ప్రెషన్ రాయాలి. అది ఎట్లాగంటే మనకి ఆల్రెడీ టార్క్కి జనరల్ ఫార్ములా తెలుసు, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని, బలము ఇంటూ బలాల మధ్య లంబ దూరము అని రాస్తాం. అదే ఫార్ములా ప్రకారం మనం ఇక్కడ రాసుకున్నాం. సో ఇక్కడ మనకి మనం ప్లేస్ చేసినటువంటి డైపోల్ అనేది ఇది డైపోలు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్తో తీటా యాంగిల్ చేస్తుంది. విద్యుత్ క్షేత్ర దిశతో డైపోల్ అనేది తీటా కోణం చేస్తుంది అని తీసుకున్నాం. ఇక్కడ మనకి ఈ ఛార్జ్ మీద ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, ఈ ఛార్జ్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఆ ఫోర్స్ ఎంత ఉంటుంది అంటే మనం కూలూమ్స్ లా నుంచి రాసుకునేటువంటిదే ఇక్కడ క్యూ ఇంటూ ఈ అవుతుంది. ఈ అంటేనేమో యూనిట్ పాజిటివ్ ఛార్జ్ మీద యాక్ట్ చేసేటువంటి ఫోర్స్ని ఈతో రిప్రజెంట్ చేస్తాం, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది. సో మనకు కావాల్సింది ఇక్కడ క్యూ ఛార్జ్ మీద కాబట్టి క్యూ ఇంటూ ఈగా తీసుకుంటాం ఫోర్స్. రెండు ఛార్జెస్ కూడా ఛార్జెస్ ఈక్వలే కాబట్టి రెండింటి మీద యాక్ట్ చేసేటువంటి ఫోర్సు క్యూఈ. సో మనకు కావాల్సింది ఏంటి అంటే టార్క్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ది ఫోర్స్ అంటున్నాం, బలము ఇంటూ బలాల మధ్య లంబ దూరము అంటున్నాం. సో ఇక్కడ బలం వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు, క్యూఈ అనేటువంటిది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే బలాల మధ్య లంబ దూరము, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ది ఫోర్సెస్. సో ఇక్కడ ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, ఇక్కడ ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఈ రెండింటి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్స్ మనకు కావాలి, ఈ దూరం మనకు కావాలి. అది ఎట్లా వస్తుంది అంటే ఇక్కడ మనకు ఫామ్ అయింది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లంబకోణ త్రిభుజం. కాబట్టి ఈ లంబకోణ త్రిభుజంలో ఇక్కడ యాంగిల్ తీటా కాబట్టి ఈ కోణం తీటా కాబట్టి ఆటోమేటిక్గా ఇది తీటా అవుతుంది. సో ఇక్కడ కోణం తీటా అని మనకు తెలుసు కాబట్టి మనం కనుక్కోవాల్సింది తీటాకి ఎదుటి భుజం కాబట్టి ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది యాంగిల్ కాబట్టి మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లో ఏది తీసుకుంటే ఆపోజిట్ ఫంక్షన్ వస్తుంది అంటే సైన్ తీటా తీసుకుంటే వస్తుంది. సో సపోజ్ దీన్ని ఎక్స్ అని తీసుకున్నాను అనుకోండి, అప్పుడు మనకి సైన్ థీటా ఫార్ములా ఏంటి అంటే ట్రిగ్నోమెట్రీ నుంచి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఎదుటి భుజము బై కర్ణం కాబట్టి ఇక్కడ ఎదుటి భుజము ఎక్స్ అవుతుంది, బై హైపోటెనస్ అంటే ఇది కర్ణం అంటే ఇది, అంటే ఇది లెంగ్త్ ఆఫ్ ది డైపోల్. లెంగ్త్ ఆఫ్ ది డైపోల్ అంటే మనకి జనరల్గా మనకు తెలిసినటువంటిది కాబట్టి 2a. సో దీని నుంచి x ఈక్వల్ టు 2a సైన్ థీటా అవుతుంది. ఇదేంటి అంటే బలాల మధ్య లంబ దూరము. దీన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు టార్క్ని క్యాలిక్యులేట్ చేయాలి. అని ఎట్లాగా అంటే టార్క్ని టౌ అనేటువంటి లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. టౌ ఈజ్ ఈక్వల్ టు జనరల్గా మనం రాసేటువంటి ఫార్ములా ఏంటి అంటే ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ అని రాస్తాం, వెక్టార్ క్వాంటిటీ కాబట్టి. సో ఇక్కడ మనకి జనరల్గా మనకి మ్యాగ్నిట్యూడ్స్ మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ ఫోర్స్ ఇంటూ
పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బలము ఇంటూ బలాల మధ్య లంబ దూరము, బలము ఇంటూ బలాల మధ్య లంబ దూరము అనేటువంటిది మనకి ఇక్కడ ఫార్ములా కాబట్టి దాని ప్రకారం ఇక్కడ మనకి ఈక్వేషన్ ని డెరైవ్ చేస్తాం. సో అది ఎట్లా వస్తుంది? టౌ అంటే ఫోర్స్, బలం ఎంత యాక్ట్ చేస్తుంది అంటే ఇక్కడ రెండింటి మీద యాక్ట్ చేసేటువంటి బలం ఒకటేనని చెబుతున్నాం, అది QE. కాబట్టి QE ఇక్కడ రాసుకుంటాం ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లంబ దూరం కాబట్టి ఆ డిస్టెన్స్ వాల్యూ ఎంత వచ్చింది అంటే 2a sin θ. సో దీన్ని 2a sin θ అని రాస్తాం. సో దీని నుంచి 2aq a ఇక్కడ రాసిన q వచ్చింది కాబట్టి 2aqe sin θ అవుతుంది. 2aq బదులు మనం ఏం రాసుకోవచ్చు అంటే p ద్విధ్రువ భ్రామకము డైపోల్ మూమెంట్ రాసుకోవచ్చు కాబట్టి pe sin θ. PE sin θ. దీన్ని కొంచెం మనం సింప్లిఫై చేసి రాసుకోవచ్చు అంటే వెక్టార్ నోటేషన్లో సదిశ రూపంలో రాసుకోవచ్చు. ఎందుకని అంటే టౌ అనేది వెక్టార్ క్వాంటిటీ, సదిశ అని మనకు తెలుసు. PE రెండు కూడా వెక్టార్సే. సో P అనేది వెక్టార్, E వెక్టార్ కాబట్టి వెక్టార్ ప్రొడక్ట్స్ 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ చెప్తాం మనం. స్కేలార్ ప్రొడక్ట్, వెక్టార్ ప్రొడక్ట్ అని, సదిశాలబ్దము అదిశాలబ్దము అని. వాటిలో మనకి సైన్ θ ఎక్కడ వస్తుంది అంటే క్రాస్ ప్రొడక్ట్లో సదిశాలబ్దం వస్తుంది కాబట్టి దాని ప్రకారం ఇక్కడ రాసుకుంటాను P బార్ క్రాస్ E బార్ గా రాయొచ్చు. టౌ బార్ ఇజ్ ఈక్వల్, ఇది టార్కిక్ ఎక్స్ప్రెషన్, టౌ బార్ ఇజ్ ఈక్వల్ టు P బార్ క్రాస్ E బార్. సో ఇక్కడ మనం ఇంకొక విషయం తెలుసుకోవచ్చండి. అదేంటి అంటే ఇక్కడ థీటా వాల్యూ 0 అయితే థీటా వాల్యూ 0, థీటా ఎక్కడి నుంచి ఎటుకు ఉండేది అంటే పీకి ఈకి అంటే డైపోల్ మూమెంట్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్కి రెండింటికి ఉండేటువంటి యాంగిల్ అది థీటా. థీటా వాల్యూ 0 అయితే టోటల్ వాల్యూ 0 అయిపోతుంది. ఎందుకంటే సైన్ ఫంక్షన్ సైన్ 0 కాబట్టి టోటల్ వాల్యూ 0 అయిపోతుంది. అంటే మనం తీసుకునేటువంటి యాంగిల్, మనం తీసుకునేటువంటి డైపోల్ అనేది ఫీల్డ్ డైరెక్షన్లో తీసుకుంటే అక్కడ యాక్ట్ చేసేటువంటి టార్క్ అనేది 0 అవుతుంది. విద్యుత్ క్షేత్ర దిశలోనే మనం డైపోల్ కానీ తీసుకున్నట్టయితే అంటే థీటా వాల్యూ 0 అయితే మనకి అక్కడ పనిచేసేటువంటి టార్క్ బలయుగ్మము అనేది 0 అవుతుంది. అట్లా కాకుండా థీటా అనేది 90 డిగ్రీలు అయితే అంటే రెండు ఒకదానికొకటి లంబంగా తీసుకుంటే అంటే సైన్ 90 వాల్యూ 1 కాబట్టి అంటే అప్పుడు టార్క్ అనేది గరిష్టం అవుతుంది. అంటే మనం విద్యుత్ క్షేత్ర దిశకి కరెక్ట్గా లంబంగా తీసుకుంటే దాని మీద పనిచేసేటువంటి టార్క్ అధికంగా ఉంటుంది, గరిష్టంగా ఉంటుంది. కనిష్టం ఎప్పుడు అంటే రెండు ఒకే దిశలో తీసుకున్నప్పుడు అంటే థీటా వాల్యూని బేస్ చేసుకుని ఎంత టార్క్ పనిచేస్తుంది అనేది మనం చెప్పొచ్చు. ఇది టార్క్ యాక్టింగ్ ఆన్ ది డైపోల్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ఉంచినటువంటి డైపోల్ మీద పనిచేసేటువంటి టార్క్కి సమాసం ఏమొచ్చింది అంటే టౌ ఈజ్ ఈక్వల్ టు PE sin θ అని చెప్తాం. లేకపోతే వెక్టార్ ఫామ్ అయితే టౌ బార్ ఈక్వల్ టు P బార్ క్రాస్ E బార్. సో దీని తర్వాత మనం ఏంటి అంటే గాస్ లా అనేటువంటిది ఒకటి ఉంటుంది, అది కూడా చూద్దాం. గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్, స్థిర విద్యుత్ శాస్త్రంలో గాస్ నియమం అంటే ఇది కూడా ఏంటి అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రతలకి సమీకరణాన్ని మనం విద్యుత్ క్షేత్ర తీవ్రతను లెక్కించడానికి, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఎప్పుడు అంటే మనం ఇంతకుముందు కూలుమ్స్ లా చదివాం. కూలుమ్స్ లా అనేది ఏంటి అంటే పాయింట్ ఛార్జెస్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. అంటే బిందు ఆవేశాలకు మాత్రమే కూలుంబ్ నియమం అనేది వర్తిస్తుంది. అలా కాకుండా ఆవేశం అనేది ఒక తలం వెంబడి లేదా ఒక వాహకం పదార్థం మొత్తము కూడా ఆవరించి ఉన్నప్పుడు మనకి విద్యుత్ క్షేత్ర తీవ్రతను లెక్కించాలి అంటే మనకు కావాల్సింది ఏంటి అంటే గాస్ లా అనేది యూజ్ అవుతుంది. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్కి గాస్ లా అనేది కూడా యూజ్ అవుతుంది. కానీ ఎప్పుడు అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఛార్జ్ అనేది ఉంటాయి. అంటే మనం తీసుకున్నటువంటి కండక్టింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాని మొత్తము కూడా ఛార్జ్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటే ఆ కేసులో ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఇక్కడ గాస్ లా అనేది యూజ్ అవుతుంది. దీని స్టేట్మెంట్ ఏం చెప్తాము అంటే ద టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు ది 1/ε0 టైమ్స్ ది ఛార్జ్ ఎన్క్లోజ్డ్ బై ది సర్ఫేస్ అని చెప్తాం. అంటే ఏదైనా ఒక సమృద్ధ తలం గుండా బయటకు వచ్చే విద్యుత్ అభివాహము ఆ తలము చే ఆవరించబడి ఉన్న విద్యుత్ ఆవేశానికి 1/ε0 రెట్లు ఉంటుంది అనేటువంటిది స్టేట్మెంట్ చూద్దాం. అంటే
విద్యుత్ అభివాహము ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటున్నాం కాబట్టి దాన్ని పై తో రిప్రజెంట్ చేస్తాం. పై ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్, లేదా 1 బై ఎప్సిలాన్ నాట్ ఇంటూ క్యూ అని రాస్తాం. ద టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 1 by epsilon naught times to the charge enclosed by the surface. అంటే క్లోజ్డ్ సర్ఫేస్ అని చెప్తున్నాం. అంటే మనం తీసుకునేటువంటి సర్ఫేస్ ఏదైనా సరే కంపల్సరీగా క్లోజ్డ్ అయి ఉండాలి. సంవృత వలయం, మూసి ఉన్నటువంటి వలయం అయి ఉండాలి, మూసి ఉన్నటువంటి తలం అయి ఉండాలి. ఆ తలంలో నుంచి బయటకు వచ్చేటువంటి విద్యుత్ అభివాహం మొత్తము కూడా దేనికి సమానం అవుతుంది అంటే ఈ తలము మొత్తంలో ఉన్నటువంటి విద్యుత్ ఆవేశము ఎంతైతే ఉంటుందో ఆ ఆవేశానికి 1 by epsilon naught రెట్లు ఉంటుంది అనేది ఈ గాస్ నియమం అనేది తెలియజేస్తుంది. అంటే ఇక్కడ ఈ గాస్ నియమం అనేది ఎక్కడెక్కడ అప్లిక్ అవుతుంది, దీని ఇంపార్టెన్స్ ఎక్కడ ఇస్తాము అంటే ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ విత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ షేప్ ఆర్ సైజ్. అంటే మనం తీసుకునేటువంటి ఉపరితలం యొక్క అంటే మనం తీసుకునేటువంటి తలం యొక్క ఆకారము, పరిమాణములతో సంబంధం లేకుండా అది సంవృత తలం అయితే అక్కడ మనం గాస్ నియమాన్ని అనువర్తింప చేయవచ్చు. అట్లాగే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకొక ప్రధాన అంశం ఏంటి అంటే మనం ఏదైతే విద్యుత్ క్షేత్ర తీవ్రతానికి అంటే ఏ తలానికైతే మనం గాస్ నియమాన్ని అనువర్తింప చేస్తున్నామో, గాస్ లాని అప్లై చేస్తున్నామో దాన్ని గాసియన్ తలము, గాసియన్ ప్లేన్ అని చెప్తాం. దానికి బయట ఉండేటువంటి ఆవేశాల వల్ల వచ్చేటువంటి విద్యుత్ అభివాహంతో సంబంధం ఉండదు. అంటే మనం కన్సిడర్ చేసినటువంటి గాసియన్ ప్లేన్ ఏదైతే ఉందో దీని బయట ఉండేటువంటి ఛార్జెస్ నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫ్లక్స్కి ఇక్కడ ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఈ పాయింట్స్ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే గాస్ లా అనేది ఇట్ ఈస్ అప్లికబుల్ టు ది ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ షేప్ ఆర్ సైజ్. మూసి ఉన్న తలము సంవృత తలము అయి ఉండాలి, అంతేగాని దాని పరిమాణంతో కానీ ఆకారంతో కానీ సంబంధం లేకుండా గాస్ నియమాన్ని అనువర్తింప చేయవచ్చు. ఈ గాస్ నియమాన్ని అనువర్తింప చేసి మనం విద్యుత్ క్షేత్ర తీవ్రతలకి సమీకరణాలని రాబట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి అది ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అంటే మెయిన్గా మనం చెప్పేది విద్యుత్ ఆవేశము అనేది ఒక బిందువు వద్ద కాకుండా ఒక తలము మొత్తము ఆవరించబడి ఉంటే ఆ సందర్భంలో మనం విద్యుత్ క్షేత్ర తీవ్రతని కనుక్కోవడానికి గాస్ నియమాన్ని అనువర్తింప చేయవచ్చు. ఇది గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ అని చెప్తాం. ఎందుకని స్పెసిఫిక్గా ఎలక్ట్రోస్టాటిక్స్ అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తున్నామంటే మళ్ళీ మనం మ్యాగ్నెటిజం క్లాసుల్లో కూడా గాస్ లా చదువుతాం కాబట్టి దానికి దీనికి రిలేషన్ ఏంటి అని చూద్దాం. సో మనం ఒకసారి గాస్ లా స్టేట్మెంట్ ఏంటి అంటే the total electric flux through any closed surface is equal to 1 by epsilon naught times to the charge enclosed by the surface. ఏదైనా సంవృత తలం గుండా బయటకు వచ్చే విద్యుత్ అభివాహము ఆ తలముచే ఆవరించబడి ఉన్న విద్యుత్ ఆవేశానికి 1 by epsilon naught రెట్లు ఉంటుంది. ఇది గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్, స్థిర విద్యుత్ శాస్త్రంలో గాస్ నియమము. థ్యాంక్ యూ.